హలో అండి. ఇది ప్రోమో అనాలిసిస్ అనుకోకండి. ఎందుకంటే ప్రోమో వెంటనే చాలా చాలా వచ్చేసాయన్నమాట. అందరివి పాయింట్స్ కవర్ చేయాలంటే కష్టం ప్రోమోలో అయితే. ఎపిసోడ్‌లోనే మాట్లాడుకుందాం. బట్ ప్రాసెస్ వచ్చేసరికి చాలా 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 బాగుంది అనిపించింది. బయట వాళ్ళని తీసుకొస్తారని మనం ముందరగే తెలుసు. కాకపోతే ఏంటంటే వీళ్ళొచ్చి ఒకళ్ళని డైరెక్ట్ నామినేషన్ చేసి ఇంకోళ్ళని ఇండైరెక్ట్‌గా వాళ్ళు ఎవరు ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఇచ్చుకొని వాళ్ళు వేరే వాళ్ళ చేత నామినేట్ చేయొచ్చు అనమాట. సో చాలా బాగున్నది. లైవ్ అయితే మార్నింగ్ నుంచి చూస్తున్నాను. చాలా పాయింట్స్ ఉన్నాయి. చూడాలి ఈరోజు ఒక ఎపిసోడ్లోనే కవర్ చేయగలమా, లేకపోతే 2 ఎపిసోడ్స్ ఒక పార్ట్లోనే కవర్ చేయగలమా లేదా అనిపిస్తుంది అనమాట. అంత పాయింట్స్ ఉన్నాయి. అందరూ కూడా ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇమాన్యుయల్ సేఫ్ జోన్ నుంచి అయితే బయటపడ్డాడండి. ఆయన తప్పులు చెప్పాడు, రైట్ చెప్పాడు అన్నది పక్కన ఎపిసోడ్లో మాట్లాడుకుందాము. కాకపోతే ఏంటంటే ప్రోమో ప్రకారం అయితే కనుక ఖచ్చితంగా తనూజాని చేశాడు, అది నిలబెట్టుకున్నాడు అట్లీస్ట్ అని చెప్పి నాకైతే అనిపించింది. సేఫ్ జోన్ నుంచి బయటపడ్డాడు అన్నట్టుగా అనిపించింది అనమాట. ఒక్క పాయింట్. రెండోది ఇంకా ఆబ్వియస్గా సంజన గారిని అందరూ చేస్తారు. ఆమె చేసిన బ్లండర్స్ ఉన్నాయి కాబట్టి, అంటే వర్డ్స్ లూజ్ అయ్యారు కాబట్టి. ఇవి కాకుండా ఇంకేమైనా చెప్తే కనుక ఆ అనాలిసిస్ ఏంటో ఎపిసోడ్లో చూడాలన్నమాట. ఇంకా దాని తర్వాత తనూజని ఎందుకో సరిగ్గా చెయ్యలేదు అందరూ అన్నట్టుగా అనిపించింది. మేబీ తనకి సింపతి వస్తుందా, లేకపోతే అందరూ ఒకేసారి పడిపోతే సో చూడాలి ఎవరెవరు ఏం చేశారా అనేది. బట్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా తనకి వేసిన పాయింట్స్ అన్నీ కూడా తనకి కళ్యాణ్కి సేమే ఉంటాయి. సో చూడాలన్నమాట. ఆబ్వియస్గా సంజన ఇంకా తనూజ అండ్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురికి కూడా సేమ్ పాయింట్సే రిపీట్ అవుతూ ఉంటాయి ఎవరు వేసినా కూడా అన్నది నా యొక్క ఒపీనియన్ అనమాట. చూద్దాం ఎపిసోడ్లో. ఇంట్రెస్టింగ్ అయితే లైవ్ చాలా చాలా బాగుందనమాట. సో చూడాలి ఎలా ఉంటుందా అన్నది.